హాయ్ ఫ్రెండ్స్, క్రిస్పీ హోటల్ దోశలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే అదే గ్లాస్తో 3 రేషన్ బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులు చూడండి, 3 గ్లాసులే తీసుకున్నాను నేను. చిటికెడు మెంతులు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. మెంతులు ఎందుకంటే ప్యాన్కి అంటుకోకుండా వస్తాయి దోశలు. అవి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఒక 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. మీరు పొద్దున నానేస్తే సాయంత్రానికి అట్ల పిండి పెట్టుకోవచ్చండి. చూడండి, నానిపోయాయి. ఇప్పుడైతే వాష్ చేసుకున్నానండి 4-5 టైమ్స్ నేను మంచిగా. చూడండి, ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు నేను వేసే సీక్రెట్ టిప్ ఏంటో చెప్తున్నాను చూడండి. 1 స్పూన్ రైస్ అండి, అన్నం తీసుకొని వేయండి. చూసారా బ్యాటర్ ఎలా వచ్చిందో? పిండి చూసారా ఎంత స్మూత్గా ఉందో? ఇలా వేసుకోండి. నేను నెక్స్ట్ డే కూడా చూపిస్తానండి. నెక్స్ట్ డే తీసిన వీడియో ఇది. చూడండి, పిండి ఎంత బాగా పులిసిందో చూసారా? అట్ల పిండి ఎంత బాగా పొంగిందో కదా, చాలా బాగా పులిసిందండి. అట్లు చాలా క్రిస్పీగా హోటల్ స్టైల్లో వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నాకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ సాల్ట్ వేశాను. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. బాగా కలిపానండి. సాల్ట్ ఎక్కడైనా ఎక్కువ ఉండిపోతే మరి ఉప్పుగా ఉంటుంది. ఇప్పుడు అట్లు వేసి చూపిస్తాను చూడండి, హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ. ఇప్పుడు మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకోండి. చూడండి, కరకరలాడే హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ రెడీ. చూసారా? చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పాను కదా, సింపుల్ టిప్ అండి అది చాలా యూజ్ అవుతుంది. మీరు అస్సలు మిస్ చేయొద్దు. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసి చూస్తే మాత్రం మీకు తెలియదు నేను ఏం వేసానో, సీక్రెట్ టిప్ ఏంటో. ప్లీజ్ లైక్